శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. భూ కబ్జాదారులైన బండి కుమారస్వామి, తాళ్ళ మల్లేశం, పులి రంజిత్ రెడ్డిల ఆగడాలకు బలైపోయిన పోలేపాక కుమారస్వామి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన శవంతో దళిత సంఘాల నాయకులు కలకోటి మహేందర్, సంగి ఏలేందర్, మదాసి సురేష్ ఆధ్వర్యంలో వరంగల్ నాయుడు పెట్రోల్ పంప్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. దీంతో దాదాపు 40 వైపులా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం జరిగింది. విషయం తెలుసుకున్న మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్, మామునూరు సిఐ ఒంటేరు రమేష్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న దళిత నాయకులను శాంతింపజేశారు. అయినప్పటికీ దళితుడైన పోలేపాక కుమారస్వామి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదని దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చొని వీ వాంట్ జస్టిస్, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఖబర్దార్ భూ కబ్జాదారులారా అని నినాదిస్తూ జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన ఉధృతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్స్ కరీమాబాద్ ప్రాంతంలోని తాళ్ళ పద్మావతి కాలేజీ వద్ద నిరుపేద దళితుడైన పోలేపాక కుమారస్వామికి 6.5 ఎకరాల భూమి ఉండగా అందులో నుండి 5 ఎకరాలు విక్రయించగా మిగిలిన 1.5 భూమిని బండి కుమారస్వామి, తాళ్ళ మల్లేశం, పులి రంజిత్ రెడ్డిలు ఆక్రమించుకొని కబ్జాకు పాల్పడి బాధితుడిని కులం పేరుతో దూషించి గదిలో బంధించి కొట్టడంతో పాటు చంపుతామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడంతో గత వారం రోజుల క్రితం పెట్రోల్ వంటిపై పోసుకొని నిప్పంటించుకొని 80% కాలిన గాయాలతో ఈ రోజు మరణించాడని, ఆయన మృతికి కారకులైన నాయక్, కిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు బస్కేర్ నాగరాజు, జన్ను అనిల్ కుమార్, మందార్ నవీన్, కేడల ప్రసాద్, రాచర్ల బాలరాజు, వేల్పుగొండ నరసింగరాజు, పోలేపాక మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో భూ కబ్జాదారులకు అండగా ఉండడం, ప్రజాప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగకపోవడం, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి. ఖబర్దార్ బండి కుమారస్వామి, ఖబర్దార్ బండి కుమారస్వామి, ఖబర్దార్ తాళ్ళ మల్లేశం, ఖబర్దార్ తాళ్ళ మల్లేశం, ఖబర్దార్ పులి రంజిత్ రెడ్డి, ఖబర్దార్ పులి రంజిత్ రెడ్డి. We want justice. We want justice. We want justice. We want justice. వరంగల్ మండలం కరీమాబాద్ ప్రాంతంలోని తాళ్ళ పద్మావతి కాలేజీ వద్ద నిరుపేద దళితుడైన పోలేపాక కుమారస్వామికి 6.5 ఎకరాల భూమి ఉండగా అందులో నుండి ఒక 5 ఎకరాల భూమిని బండి కుమారస్వామి తాళ్ళ పద్మావతి యాజమాన్యానికి విక్రయించగా మిగతా భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారులైన ఈ నగరంలో, వరంగల్ నగరంలో భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నటువంటి బండి కుమారస్వామి, తాళ్ళ మల్లేశం, అదేవిధంగా పులి రంజిత్ రెడ్డిలు ఆ భూమి మీద కన్నేసి దళితుడి భూమిని అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేస్తే మరి నా భూమికి అన్ని పత్రాలు ఉన్నాయి, నా భూమి నాకు ఇవ్వాలని ఈ బాధితుడు దళితుడైనటువంటి పోలేపాక కుమారస్వామి ప్రాధాయపడ్డప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకుండా కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరిస్తే మరి గత 7 రోజుల క్రితం ఆయన మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకొని మరి ఆత్మహత్య ప్రయత్నానికి యత్నించి చికిత్స పొందుతూ మరి నిన్న మరణించడం జరిగింది. మరి భూ కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడం వలన, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్ల వారు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు భూ కబ్జాదారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన వాళ్ళు యథేచ్ఛగా రెచ్చిపోతూ నిరుపేదల భూములను పెకిలిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. మరి వారు అట్లా చేయడం వలన మరి దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి సీఎం
రాష్ట్ర మంత్రులు మరి ఏం చేస్తున్నారు? ఇవాళ దళితులు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ భూములు కబ్జాలు చేసుకుంటే మరి మీరు నిమ్మకు నీరెత్తకుండా ఉండడం మరి సమంజసమైన మరి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలి. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారు బేజరతుగా దిగివచ్చి మరి స్పష్టమైన హామీని ఇవ్వాలి. అదేవిధంగా జిల్లా కమిషనర్ సిపి గారు మరి ఇక్కడికి ఇచ్చేసి మరి మాకు స్పష్టమైన హామీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనను ఇక్కడే కొనసాగించి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ సురేష్, ప్రజా సంఘాలు చేసి జిల్లా చైర్మన్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.